దేవుని బిడ్డ, నీకు తెలుసా, దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నారు. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు. గాడ్ హ్యాస్ చోసన్ యు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫీస్కి రాగానే తనతో కలిసి పనిచేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. హైలీ ఎడ్యుకేటెడ్ స్కాలర్స్, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ని తన చుట్టూ పెట్టుకుంటాడు. సామాన్యులు ఎవరు అతని చుట్టూ ఉండరు. కానీ దేవుడట తన కొరకు మనుషుల్ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే ఆయన బుద్ధిహీనులు ఎన్నుకున్నాడట, జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నాడు, బలహీనుల్ని ఎన్నుకున్నాడు. ఎందుకోసం? ఆయన బలాన్ని, ఆయన గొప్పతనాన్ని లోకానికి ప్రూవ్ చేయడానికి. యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. ఆయన కొరకు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. అందును బట్టి నీకు తోడుగా ఆయన బాహుబలం ఎల్లప్పుడూ ఉంది. హల్లెలూయా. దిస్ ఈజ్ యువర్ డే అండ్ దిస్ ఈజ్ యువర్ టర్న్. ఇది నీ సమయం, ఇది నీ గడియ. ప్రభువు నీ జీవితంలో అద్భుతాలు చేయాలని కోరుతున్నాడు. వారు తోడు లేరని, వీరు తోడు లేరని అధైర్యపడుతున్నావు, బాధపడుతున్నావా? దేవుడే నీ తోడని నమ్ము, ఆయన్ని విశ్వసించు. ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చూస్తావు, అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు